ప్రకాశం జిల్లా హెచ్ఎంపాడు మండలం వేములపాడు పంచాయతీ. నా పేరు మల్లెల తిరుపతయ్య, ఎస్సీ. ప్రకాశం జిల్లా. ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు? మేము పార్టీలో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడ నుంచి మా నాయనోళ్ళు అదే పార్టీలో ఉన్నారు, మేము అదే పార్టీలో ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాము. గత 2013లో పోటీ చేయటం జరిగింది. మేము సర్పంచ్గా పోటీ చేసి 7 ఓట్లతో ఓడిపోవటం జరిగింది ఆ రోజు. అదేవిధంగా మళ్ళీ మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినది. 2019 దాకా మేము గవర్నమెంట్లో కొనసాగినాం. ప్రతి వాళ్ళకు పనులు చేసి పెట్టాము. 2019 గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఎస్సీ కోటాలోనే మళ్ళీ నాకు రిజర్వేషన్ రాగలిగింది. అదేవిధంగా మళ్ళీ పోటీ చేపించి మా ఊరి పెద్దలు ప్రజలు అందరూ కలిసి ఎన్నంటగా ఉండి మళ్ళీ గెలిపించడం జరిగింది. గెలిపించడం జరిగిన తర్వాత మాకు ఎమ్మెల్యేగా డాక్టర్ ఉగ్గర నరసింహారెడ్డి గారిని 2019 ఆయన ఓడిపోయినా కూడా మాకు దగ్గరగా ఉండి మాకు అండదండలుగా ఉంటూ నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒక భరోసా ఇచ్చుకుంటూ ఆయన ముందుంటూ మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చినాడు. కనుక మేము పార్టీ ఓడిపోయినా కూడా ప్రజలకు పని చేసుకుంటూ మేము ముందుకు వెళుతున్నాం. కాబట్టి మళ్ళా ప్రజలు అధికారం మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా, ఎమ్మెల్యే గారికి డాక్టర్ ఉగ్గర నరసింహారెడ్డి గారికి ఎమ్మెల్యేగాను ప్రజలు ఎన్నుకోవటం జరిగింది. ఇప్పుడు మరి మీరు గత 5 ఏళ్లలో ఇక్కడ ఎలాంటి గ్రామ అభివృద్ధి జరిగింది? ఇక్కడ గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలే. కనీసం ఎక్కడన్నా ఒక తట్ట మట్టి కూడా వేసిన ప్రాణదనికలు ఎక్కడా లేవు. కానీ మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ రాగానే గుంతలు పూడిపించడం, రోడ్డు సైడ్లలో రోడ్లు గుంతలు పూడిపించడం ముందు మెయిన్గా చేయించాడు. ఇక సిమెంట్ రోడ్లు వేపిస్తూ ఉన్నాడు, తారు రోడ్లు వేపిస్తున్నాడు. మాకు ప్రతి విషయంలో మేము ఏది అడిగినా కూడా ముందంజలో మమ్మల్ని దగ్గరకు తీసుకుంటూ మాకు ఎన్నుదండగా ఉంటూ ప్రతి విషయానికి నేనున్నానని ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. కాబట్టి మేము ఇకకేదట కూడా పార్టీని ముందు కొనసాగించుకునేదానికి మా శాయశక్తుల వరకు మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామంలో ఉండే ప్రతి ఓటర్స్ కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనే సిద్ధాంతంతో మొన్నటి ఎన్నికల్లో కూడా మా బూత్లో మెజార్టీ వచ్చినది. కాబట్టి ఈరోజు ఉగ్గర నరసింహారెడ్డి గారు మేము ఏ పని అడిగినా కూడా క్షణముల ఆ పనికి నేను యాక్షన్ చూపిస్తున్నానని మాకు ముందంజగా ఉండి చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ గ్రామ పంచాయతీలో మొత్తం దీనికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎక్కడ ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఇమీడియట్లీ చేయాల్సిన పనులేంటి? మాకు ఇమీడియట్గా చేయాల్సిన పనులన్నీ కూడా మాకు కనిగిరి నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్డు ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే గారు నేను చేపిస్తానని మాకు ముందు భరోసా ఇచ్చున్నాడు. జనవరి తర్వాత చేస్తామని ఆయన పూర్తిగా చెప్పి ఉన్నాడు. ఏపిస్తాడనేది కూడా మాకు పూర్తిగా ధైర్యం ఉంది. ఏ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మేము నడుచుకుంటూ ప్రతి పనిలో కూడా మేము వెళ్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు గతంలో పార్టీ 23 స్థానాలు పడిపోయినప్పుడు కూడా నాయకులు పెద్ద నాయకులే బయటకు రాలేని పరిస్థితుల్లో మరి కార్యకర్తలు అండగా నిలబడి పార్టీ కార్యక్రమాలకు మీరు పనిచేశారు. మరి మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? మేము చాలా సమస్యలు ఎన్నుకున్నాం. గత 5 సంవత్సరాలలో నేను ఒక ఎస్సీని కూడా ఒక సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్న టైంలో ఆ టైం నుంచే ఇక్కడ కొంతమంది అగ్రనాయకులు కావాల్సిన ఇబ్బందులు పెట్టారు నన్ను. వాళ్ళు ఎక్కడ కూడా నన్ను ఒక్క రూపాయి బిల్లులు కూడా కానివ్వకుండా గత 3.5 సంవత్సరం నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అలాంటి ఇబ్బందులు అనేది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు తరపున ఆ ఇబ్బందులు లేకుండా సాల్వ్ చేసుకొని పని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో మా మీద కేసులు పెట్టినారు, గందరగోళం పెట్టినాము, గొడవలైని ఇళ్ళ మీదకి వచ్చారు, గందరగోళం చేశారు. అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి నేనున్నా, నువ్వు ఎక్కడికి మాట కసిలాడకుండా నువ్వు స్టడీగా పార్టీలోనే కొనసాగమని మా ఎమ్మెల్యే గారు చెబుతూ ఫోన్ చేసినప్పుడల్లా సార్ ఇది విషయాలు జరుగుతున్నాయి సార్ అంటే నేనున్నా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న విషయంతోనే నన్ను ముందు కొనసాగించాడు. సార్, ఇప్పుడు
మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. అసలు ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు ఏ విధంగా సహకరిస్తున్నారు? నా పేరు చక్కా హనుమంతరావు అండి. మాది ప్రకాశం జిల్లా ఇచ్చంపాడు మండలం వేములపాడు గ్రామము. ఇక్కడ మాకు ఉగ్రనరసింహారెడ్డి గారు వచ్చి మేము అధికారంలో ఉన్నా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ, ఎటువంటి ఇబ్బంది అన్నా కానీ ఫోన్ చేసినా, ఎవరికి బాగా లేకున్నా పలాని కార్యక్రమం ఇట్లా హాస్పిటల్లో చేర్పించమని కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకైనా ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేసినా కానీ ఎమ్మటే స్పందిస్తున్నాడు. నిన్న ఊర్లో స్తంభాలు కూడా కొంచెం వేసి వేయకపోతే ఎమ్మటే సార్ గారికి ఫోన్ చేస్తే ఎమ్మటే ఏఈని పంపించేసి మళ్ళీ 30 స్తంభాలు ఎమ్మటే శాంక్షన్ చేపించాడు. ఇదే కాదు, ఏ పర్సనల్ అయినా ఇట్లా ప్రొఫెషనల్ అయినా ఏ కార్యక్రమం అయినా సరే మాకు అన్నిటికీ మంచిగా ఆదోడుగా ఉన్నాడు. ఇకపైనా కూడా మాకు అన్నీ చేస్తాడని నమ్మకంతో ఆయన నమ్ముకొని మేము ఇక్కడ కార్యకర్తలు కానీ అందరం ధైర్యంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి? అంటే కూటమి ప్రభుత్వం రావడంతోనే ఫస్ట్ నెల రెండు నెలల పింఛను, తర్వాత నెల పింఛను మొత్తం 7,000 మొత్తం ఒకేసారి ఇచ్చారు. అది మంచి కార్యక్రమం, జనాలలో బాగా ఉంది. అదే కాకుండా ప్రతి నెల 1వ తారీఖు కల్లా పింఛను, ఒకవేళ ఆదివారం వస్తే 30వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు. అది మంచి కార్యక్రమము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని రకాలుగా బాగుంది. సార్ మరి చెప్పండి, గత ప్రభుత్వం పాలనకి ఇప్పటికి ఎలాంటి మార్పు వచ్చింది? గత ప్రభుత్వంలో వచ్చేసరికి ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. నా పేరు కోతుల సుబ్బారావు గారు, వేములపాడు గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడిని. సార్ మరి గత ప్రభుత్వానికి ఇప్పటికి ఎలాంటి వ్యత్యాసం గమనిస్తున్నారు మీరు? గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టేదండి జనాలను. మొత్తం పూర్తిగా ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద తగు చర్యలు విత్ ఇన్ సెకండ్లో చేసుకునేవాళ్ళు. పోలీసు వాళ్ళు లేచేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ వాకిట్లో వండి వాళ్ళని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కానీ ఎమ్మటి విత్ ఇన్ సెకండ్లో వాళ్ళు రావడం కానీ చేయడం కానీ భయభ్రాంతులకు గురి చేశారు జనాలందరినీ. వాళ్ళతో పెట్టుకుంటే మనకు వద్దులే అనే ఉద్దేశంతో ఇళ్లలో ఉండేటట్టు చేశారండి. చాలా వరకు ఆ విధంగా భయపడి జనాలు ఎందుకబ్బా లోపల మదన పడిపోయి ఓటు రూపంలో వాళ్ళ సత్తా ఏందో చూపించారు. ముక్కు వెంకటేశ్వర రెడ్డి, వేములపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడిని. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలలో కూడా ఏ మార్పు అనేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే కొన్ని పల్లెలలో సిమెంట్ రోడ్లు కానీ ఇంకా కానీ మెరుగుపడే ఆలోచన వచ్చింది. అప్పుడు ఎలక్షన్లలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఎమ్మటే దీపావళికి ఎమ్మటే ఇచ్చారు. 24 అవర్స్లోనే మళ్ళీ వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ పడుతుంది. ఇబ్బంది ఏం లేకుండా కొంచెం ఫ్రీగానే ఉన్నారు జనాలు, అందరూ బాగానే. ప్రభుత్వం పర్వాలేదని అనుకుంటున్నారు. ఇంకా కూడా నిదానం మీద అన్నీ అనుకున్నవన్నీ చేయగలిగాడు చంద్రబాబు నాయుడు అనే భరోసా కల్పిస్తున్నాడు జనాలలో. ఇంత మీడియాకు థ్యాంక్స్. ముఖ్యంగా ఒక ఎస్సీనైనా కూడా ఉగ్రనరసింహారెడ్డి దగ్గర తీసుకొని ఊర్లో ప్రజల సహకారంతో ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు ఆయనకు నేను జీవితాంతరం రుణపడి ఉండటానికి, ఆయన నందు నడవటానికి నేను ముందుగానే ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.